చాలా మంది రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లే రిస్క్ తీసుకోవడం లేదు. నేరుగా ఫోన్ తీసుకుని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. నగరాల్లో జనాలు ఎక్కువగా చేస్తున్నది ఇదే. అవును, ట్రాఫిక్ జామ్, పెట్రోల్ ఖర్చులతో పాటు ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నారు. నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన ఫుడ్ ను ఆర్డర్ పెట్టి ఆరగిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు పనిచేస్తున్నాయి. తాజాగా ఈ రెండు సంస్థలు కిక్కునిచ్చే న్యూస్ చెబుతున్నాయి. ఇక నుంచి ఫుడ్ మాత్రమే కాదు, ఈ యాప్స్ ద్వారా మద్యం కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చని తెలుస్తోంది. మద్యం బాబులు ఈ వార్త తెలుసుకుని ఎగిరి గంతేస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా తాగొచ్చంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని మరో 7 రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో మద్యం తయారీదారులు చర్చలు జరుపుతున్నారు. పరిమితి సంఖ్యలోనే మద్యం సీసాలను డెలివరీ చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా లిక్కర్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లాభ నష్టాలపై ఓ అంచనాకు వచ్చాక త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కోవిడ్-19 సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో తాత్కాలిక లిక్కర్ హోమ్ డెలివరీకి అనుమతి ఇచ్చాయి. అయితే వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గగా తిరిగి ఈ విధానాన్ని నిషేధించాయి. కానీ బెంగాల్, ఒడిశాలో మాత్రం లిక్కర్ డోర్ డెలివరీ కొనసాగుతూ వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉండడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దాదాపు 30% అమ్మకాలు పెరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా ఈ లిక్కర్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేస్తే బావుంటుందని మద్యం ప్రియులు కోరుకుంటున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో కూడా ఇదే వెల్లడైంది. ఇంట్లో కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్యం సేవించవచ్చని భావిస్తున్నారు.